కూర్చోనా? ఇవాళ మనకేంటి విబిఎస్ ఫైనల్ డేనా మనకి? ఓహో, మీ పేరెంట్స్ అందరు వచ్చారా? ఓకే, అందుకనే నేను ఈరోజు ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేశాను పిల్లలు. తెలుసా, మీకోసం ఆ ఫ్రెండ్ ఇప్పుడు వస్తుంది. మీరు ఓకేనా? రెడీయా? మేము ఆర్ యు రెడీ, కమ్ ఫాస్ట్ అని చెప్పాలి. వినిపించలేదేమో పిల్లలు. ఓ, మీరందరు రెడీగా ఉన్నారా? వినిపించే ఉండిద్దిలే. మరి మనం ఇన్వైట్ చేద్దామా? నేను ఇంకా ఎదురు చూస్తున్నాను పిల్లలు, రాలేదని. ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నా, ఇంకా రాలేదు. పిల్లలు, మీకు ఏమైనా సౌండ్ వినిపించిందా? వినిపించిందా? కనిపించింది కూడానా? నాకు కనిపించలేదు. ఎక్కడా? సీలింగ్లో నుంచా? వెనకమాల? ఓ, వెనకమాల నుంచే వస్తారు. అంటే ఎదరి నుంచి వాళ్ళందరూ ఉన్నారని సిగ్గుపడుతున్నారు. వెనకాల నుంచి వస్తున్నట్టున్నారు గెస్ట్. మన ఫ్రెండ్ ఇన్వైట్ చేశాను కదా, ఆ ఫ్రెండ్ వెనక నుంచి వస్తున్నట్టున్నా. ఓ పిల్లలు, మీరు అందరూ బాగా ఎక్సైటింగ్ ఉన్నారా? మనలందరి కోసం దడిపిస్తూ వస్తుంది మన ఫ్రెండ్. చూద్దాం. ఫ్రెండ్ త్వరగా రా ఫ్రెండ్, మేము వెయిట్ చేస్తాం. ఫ్రెండ్స్ చెప్పండి. హాయ్ అక్క. ఓ వావ్, హాయ్ ఫ్రెండ్. హాయ్ అక్క. హాయ్ ఫ్రెండ్, బాగున్నావా ఫ్రెండ్? బాగున్నానక్క. వావ్ వావ్ ఫ్రెండ్, నేను మ్యాచింగ్ వేసుకున్నాం ఫ్రెండ్. అవునక్క, నీకోసమే నాకు రెడ్ కలర్ వేసుకొచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. మేము ఇప్పుడు వరకు నీకోసం వెయిట్ చేస్తున్నాం, పిల్లలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అవును, ఇంతకీ నేను నిన్ను పిలిచానే కానీ నీ గురించి నాకు చాలామంది చెప్పారు. చాలా జ్ఞానవంతురాలు వంట, చాలా తెలివిగల దానివంట. మేము అందరం తెలుసుకోవాలని నేను ఇన్వైట్ చేశాం. మరి ఆ జ్ఞానవంతురాలు తెలివివంతురాలైన నీ పేరేంటో మేము తెలుసుకోవచ్చా? నా పేరు నీ పేరు నా పేరు కిచిడి అక్క. అరే, వినిపించిందా? అరే, మనం తినేదిరా కిచిడి అంటే. చికెన్ కిచిడి, ఎగ్ కిచిడి. అక్క, వెజిటేబుల్ కిచిడి తెలుసా? ఎవరైనా పేరు? నా పేరు కిచిడి మాత్రమే. కిచిడి మాత్రమే. వావ్ కిచిడి, నీ పేరు చాలా వెరైటీగా ఉంది. థ్యాంక్స్ అక్క. నీ రిబ్బన్స్ బాగున్నాయి, నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. చాలా థ్యాంక్స్ అక్క. కొత్తవి కొనుక్కొచ్చుకున్నాను అక్క మొన్నే. ఓ, కొత్తవి కొనుక్కొచ్చుకుందంట మొన్నే. కిచిడి చెప్పక్క. సరే కానీ నాకు నీ గురించి చాలా తెలియగలదాను అని చెప్పారు. అసలు ఏంటి నీ ప్రత్యేకత, మా పిల్లలకి చెప్పవా? అక్క, నన్ను ఏ ప్రశ్న అడిగినా సరే అన్నిటికీ సమాధానాలు చెప్పేస్తానక్క. క్వశ్చన్? అవునక్క. నేను ఒకటి అడుగుతా నిన్ను, నువ్వు చాలా తెలియగలదానివి కదా. అవునక్క. నేను అడుగుతున్నా మరి అక్క, ఒకవేళ ఒక మనిషికి కోపం వచ్చింది, నువ్వైతే ఏం చేస్తావు తగ్గించడానికి? ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అక్క. సింపులా? నేనైతేనా ఆడొకటి తిడితే నేను 10 తిట్లు తిడతానక్క. బాబోయ్, ఒకటి తిడితే 10 తిట్టిద్దంట. అది ఒకటి పీకితే నేను 2-3 పీకుతానక్క. ఏ కిచిడి, తప్పు. తప్పా? ఎందుకక్క? పిల్లలు ఎవరైనా కోపంగా ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి మనం ఇంకేమైనా చేస్తే మనల్ని ఏం చేస్తారా? అదిగో చూసావా కిచిడి, మా పిల్లలు చెప్పారు. లేదక్క, తెలివైన పిల్లలు ఇలాగే చేస్తారు. కాదు కిచిడి, ఏం చేయాలో తెలుసా? బాగా వాళ్ళని సైలెంట్గా కూల్గా చేస్తే వాళ్ళ కోపం తగ్గిద్ది. అంతేగాని 1-2 వేసి ఇంకా కోపం ఎక్కువ అయింది. అవునా? అదేంటక్క, మా ఫ్రెండ్ నాకు అలాగే చెప్పింది. మీ ఫ్రెండ్ నీకు అలా చెప్పడం ఏంటి? ఏ స్కూల్లో చదువుకుంటున్నావో? సరే కానీ సరే, ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఓకే అక్క. అడగనా? అడగండి. రెడీయా? రెడీ. ఓకే. ఇప్పుడు నీ దగ్గర ఒక లడ్డు ఉంది. లడ్డు. మీ ఫ్రెండ్కి కూడా ఆకలి
ఆకలేస్తుంది. ఆ, నువ్వేం చేస్తావు? నేనైతే నా అక్క ఆ, ఆ లడ్డూని ఆ, అమాంతంగా నోట్లో పెట్టేసుకుంటానక్క. ఆ. ఎందుకంటే ఏమీ తినకపోతే నా బుర్ర మాత్రం పనిచేయదక్క. బాగా తిండిపోదు అనుకుంటారా ఫ్రెండ్స్? ఆహా, నువ్వు జ్ఞానవంతురాలు తెలుగువంతురాలవే అనుకున్నా కానీ ఆహా, ఓకే ఓకే. నాకు లడ్డూలు అంటే బాగా ఇష్టం అక్క. సరే కిచిడి, నువ్వు ఆకలేస్తే మీ ఫ్రెండ్కి కూడా ఆకలేస్తే వాళ్ళకి షేర్ చేయకుండా నువ్వే తినేస్తావు. అవునక్క, కిచిడి. నా బుర్ర బాగా పనిచేసిద్ది అప్పుడు. అవునా? నేనేమనుకుంటున్నానో చెప్పనా? చెప్పక్క. ఇంకోసారి ఇంత తెలివి కదా దాన్ని పిలవకూడదు అనుకుంటున్నాను. అక్క, నాకంటే తెలివైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అక్క? అదే ఇప్పుడే తెలుసుకున్నాం మేము కూడా. అయ్యో అక్క, మర్చిపోయానక్క. ఏమైంది? బస్ స్టాప్ లో మా ఫ్రెండ్ వస్తుందక్క. ఆహా, వెళ్ళి పికప్ చేసుకోవాలి. బాయ్ అక్క. తొందరగా తీసుకొని వచ్చే, మరి వెయిట్ Bye చేస్తున్నాం అక్క, మేము bye ఇక్కడ. అక్క. బాయ్ బాయ్ బాయ్. పిల్లలు, ఈ తెలివి గల పిల్ల ఇలా ఉంది కదా, ఇంకా ఫ్రెండ్ అంట ఇంకెలా ఉండిద్దో మన బుర్రలు తినడానికి. చూద్దాం. బాగా జ్ఞానం ఉంది కదా. ఎవరైనా చూసారా? దడుచుకున్నాను. ఎవరు వచ్చారు? అయ్యో, కనపడట్లేదు. అక్క, అక్క, నువ్వేమైనా చూసావా? ఎవరమ్మా నువ్వు? ఎక్కడి నుంచి తప్పిపోయా? అక్క, కనపడట్లేదు అక్క. ఏం కనపడట్లేదమ్మా? నువ్వేనా చూసావా? నువ్వు నాకు ఏదో ఒకటి చెప్తే నేను ఏదో రకంగా హెల్ప్ చేస్తా. ఏం కనిపించింది? అక్క, చాలా సేపటి నుండి ఎదుగుతున్నాను అక్క. అదేంటిది? అక్క, ఆ, నీకు కనబడిందా లేదా అక్క? ఇంతకీ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నిన్ను పిలవలేదే. ఎవరు నువ్వు? అక్క, చెప్పు. కనబడితే ఇచ్చే అక్క, ప్లీజ్ అక్క. అమ్మ బాబోయ్, నువ్వే తెలియదంటే నీకేం కనిపించట్లేదు, నాకేం తెలిసిద్ది? అక్క, అక్క, నా స్కూల్ బ్యాగ్ కనబడట్లేదు అక్క. ఒక నిమిషం ఆగు. అసలు నువ్వెవరు? నీ పేరు? అక్క, నా బుక్స్ కూడా కనబడట్లేదు అక్క. అమ్మా, ఇది VBS ఫైనల్ డే జరుగుతుంది. నీ బుక్స్ ఇక్కడ ఎందుకు ఉంటాయి? అసలు నీ పేరేంటమ్మా? అక్క, నీ పేరు? అక్క, నీ పేరు చెప్తే మీ పేరెంట్స్ ఎవరో కనుక్కుంటానమ్మా. నా పేరు మర్చిపోయా. నువ్వెక్కడ ఏం చేస్తున్నావే? నేను బస్ స్టాప్ అంతా నీ కోసం వెతుకుతున్నా. ఓ కిచిడి. ఓ కిచిడి, నువ్వు వస్తా అన్న విషయమే మర్చిపోయాను కిచిడి. బాగుంది. నువ్వు అన్ని మర్చిపోతావే, ఏం గుర్తు పెట్టుకున్నావు కనుక? అలా అన్నమాకువే నన్ను. కానీ కిచిడి, నాకు చాలా భయం వేసింది. ఈ అమ్మాయి ఎవరా? అని నువ్వు తీసుకొచ్చిన ఫ్రెండేనా? అవునక్క. అమ్మయ్యా, బ్రతికించావు. నీ పేరేంటమ్మా ఇంతకీ? అక్క, నా పేరు నీ పేరు మర్చిపోయా అక్క. ఏహే, నీ పేరు కూడా మర్చిపోతే ఎలా నువ్వు? అక్క, నా పేరు మర్చిపోయా అక్క. కాదు, నీ పేరు మర్చిపోకూడదు. అక్క, ఆ, వినక్క. చెప్పు. నా పేరు మర్చిపోయా అక్క. ఓహో, నీ పేరే మర్చిపోయాను నా. అవునక్క, ఇందాక నుండి అదే చెప్తున్నా నేను. ఒకవేళ నువ్వు నీ పేరు మర్చిపోయావేమో అనుకుంటా నేను. కాదక్క, నా పేరే మర్చిపోయానని. పిల్లలు, ఈ పిల్ల పేరంట మర్చిపోయాను అంట. మర్చిపోవడం కాదు, పేరే మర్చిపోయాను అంట. అక్క, నా స్కూల్ బ్యాగ్ కనిపించిందా అక్క? నీ స్కూల్ బ్యాగ్ ఇక్కడ ఎందుకు ఉండిద్దమ్మా? అక్క, నా బుక్స్ కనబడట్లేదు అక్క. పేరే మర్చిపోయావా అనుకున్నా. నీ పుస్తకాలు, నీ స్కూలు పేరు అన్ని మర్చిపోయావా? అక్క, నా షూ కూడా కనబడట్లేదు అక్క. అయ్యో, రేపు అసలే ఎగ్జామ్ ఉందక్క. అయ్యో, ఏం చేద్దాము? ఇక ఎక్కడన్నా ఉందేమో చూడండి రా. నా బుర్రేనే మర్చిపోయేలా ఉన్నానక్క. కంగారు ఎందుకు? ఏం చేయాలి? ఒక మంచి ఐడియా ఉంది, చెప్పమంటావా? చెప్పు. బుర్రను తీసి ఒకసారి సర్వీసింగ్ ఇచ్చేసి బాగా పనిచేసిద్ది. సర్వీసింగ్ అంటే ఏంటి? ఏం లేదు, తలకి బాగా కొబ్బరి నూనె రాసావనుకో, కాసేపు గంటల ఎండలో కూర్చుంటే బుర్ర బాగా వేడెక్కిద్ది కదా, బాగా పనిచేసుద్ది. అలా చేస్తే ఎండ దెబ్బ తగిలింది కానీ బుర్ర ఎక్కడ సర్వీస్ అయింది. పిల్లలు, ఎవరైనా బుర్రకి నూనె రాసుకొని ఎండలో పెడతారా?
తలకి సర్వీసింగ్ అంటది. ఏం పిల్లలరా ఈ పిల్లలిద్దరు, బాబోయ్ నా బుర్ర పని చేయట్లేదు. కిచిడి హే ఒకళ్ళిద్దరు అనుకుంటే ఇంకొకళ్ళు వచ్చారే. కిచిడి మర్చిపోయా. బాగున్నారా? కాపాడతాను. ఏంటి మీ ఇద్దరు డిస్కషన్? ఏం లేదు, కాపాడతా. ఈ మర్చిపోయి ఉంది చూడు, అన్నీ మర్చిపోతుంది. కిచిడి నేను నిన్ను ఒక్కదాన్నే పిలిచా కదా, మర్చిపోయాను తీసుకొచ్చావు. ఇక్కడ ఈ రెడ్ క్యాప్ వేసుకొని ఈ పిల్లోడు ఎవరు? వీడే అక్క, కాపాడు. హే నేను నే 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 నేను నేను తెలీదా నీకు? ఓ, నేను తెలీదా? నాకు తెలీదు. నేను ఈ ప్రపంచాన్ని కాపాడడానికి వచ్చిన సూపర్ మ్యాన్. ప్రపంచాన్ని కాపాడే సూపర్ మ్యాన్. సరే నీ పేరేంటి? చెప్పాగా సూపర్ మ్యాన్. ఓ నీ పేరే సూపర్ మ్యానా? కాదు, ప్రపంచాన్ని కాపాడే సూపర్ మ్యాన్. పేరు కాపాడతా. అబ్బా నువ్వు ఎందుకు చెప్తున్నావు? నేను చెప్తా కదా. పిల్లలు కాపాడతా. ఆ కిచిడి గారికి తెలివి ఎక్కువ అని కంగారు అన్నయ్య. ఓ, పిల్ల- అవును, నా పేరు కాపాడతా. సూపర్ మ్యాన్ అంట, ప్రపంచాన్ని కాపాడతాడంట. ఆయన పేరు కాపాడుతా అంట. ఆమెమో మర్చిపోయాను. ఈయనేమో కిచిడి. ఈయనేమో కాపాడుతా అంట. ఇంతకీ ఏం కష్టం వచ్చింది నువ్వు ప్రపంచాన్ని కాపాడడానికి? అయ్యో అక్క, నీకు ఇంకా తెలియట్లేదా? తెలియట్లేదు, చెప్పవా మా పిల్లలకి కొంచెం? ప్రపంచం చాలా పెద్ద సమస్యలో ఉందక్క. పెద్ద సమస్య హా, ఏంటది? ఒక పక్కేమో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పెరిగిపోతున్నాయి. ఆ, నూడిల్స్, మంచూరియాలు, ఫ్రైడ్ రైస్లు, పానీపూరీలు, బర్గర్లు. అబ్బో ఒకటేంటి చాలా అక్క. ఓ పిల్లలు, మరో పైపు ఏమో ఆ, ఇంటర్నెట్ కేఫ్స్ ఎక్కువైపోయినాయి. ఆ, అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా, అవును. వారి ఇష్టం వచ్చినట్లు వాడేస్తున్నారక్క. నువ్వైతే వాటన్నిటి నుంచి కాపాడటానికి వచ్చానంటావు. హా, నేను సూపర్ మ్యాన్, ఆ. ప్రపంచాన్ని కాపాడటానికి వచ్చేసా. ఓర్ నాయనా, ఇద్దరితోనే చచ్చిపోతుంటే ఇంకొక కానీ కానీ ఎలా కాపాడాలో అర్థం కావట్లేదక్క. ఆ? ఏరా రాకి, సూపర్ హీరో తెలివి తక్కువైందా? ఆ, అలా కాదు, ఎవరైనా బాగా తెలివిగల వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగా తెలివితేటలు నేర్చుకుందాం అనుకుంటున్నా. రాకి, నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. తెలివి రావాలంటే రోజు 10 లీటర్లు పాలు తాగి తల క్రిందలుగా చెట్టుకి వెళ్ళాలరా. అప్పుడు రక్తమంతా తల్లోకి వచ్చి బాగా బుర్ర పని చేసిద్ది. హా, ఏంటి అమ్మా? 10 లీటర్లు పాలురా. 10 లీటర్లు పాలు తాగి ఇంకేంటి కిచిడి? తల కిందలుగా చెట్టుకి వెళ్ళాడాలి. పిల్లలు బాగా తెలివి పెరగాలంటే రోజు 10 లీటర్లు పాలు తాగి తలకిందలుగా చెట్టుకి ఎలాడితే బాగా తెలివి పెరిగితే ఈ కాపాడుతా వెళ్ళి ప్రపంచాన్ని కాపాడతాడంట. పిల్లలు అక్క అలా తాగితే కాదు కాపాడుతా. నేను ఒక విషయం చెప్పనా? నువ్వేమో కిచిడి నా వైపు చూడు, మర్చిపోతాను కూడా చూడు. మనము బాగా తెలివి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, ఏ పని చేయాలన్నా మనం తలకిందులుగా తపస్సులు చేయాల్సిన అవసరమే లేదు. 10 లీటర్లు పాలు తాగాల్సిన అవసరం అంతకన్నా లేదు, అస్సలు లేదు. మరి ఏం చేయాలక్క? మరి బైబిల్లో ఒక మాట ఉంది, యాకోబు 1:5. అక్క అది సాఫ్ట్వేర్ అక్క. అది సాఫ్ట్వేర్ కాదు, ఇది దేవుని యొక్క మాట. తెలుసా? దానిలో ఏముందో చెప్పనా? చెప్పక్క. జ్ఞానం తక్కువైతే దేవుడు చాలా ఎక్కువగా ఇస్తాడంట. అవునా? మరి మీరు ఆ జ్ఞానం కావాలా? కావాలక్క. అక్క
అక్క చెప్పు. అంటే ఆ, అంత పెద్ద దేవుడు ఆ. నాలాంటి చిన్న పిల్ల మాట వింటాడా అక్క? అయ్యయ్యో, చిన్న పిల్లలంటే దేశయ్యకి చాలా ఇష్టం తెలుసా. అరే నీకు అది కూడా తెలీదా అని అంటాడా అక్క యేసయ్య? ఏం కాదు, మనకి ఏం రాకపోయినా తెలియకపోయినా చదువుకోవడం రాకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో రాకపోయినా దేవుడు మనం అంటే చాలా ఇష్టం కాబట్టి అక్క. ఎవరికైనా సహాయం చేస్తాడు, మర్చిపోతాను. అక్క నా ఫ్రెండ్స్ నేను అడిగితే నవ్వుతున్నారు అక్క. ఏం పర్వాలా. మర్చిపోయా చెప్పండి. మనం పని చేద్దాం. ఏం చేద్దాం? ఇప్పుడే దేవుణ్ణి అడుగుదాం. సరే అడగండి మరి అందరూ కలిసి కళ్ళు మూసుకొని మనం అడిగితే దేవుడు చక్కగా మంచిగా జ్ఞానం ఇస్తాడు పిల్లలు. దేవా, ఏది మంచిదో ఏది చెడ్డదో కళ్ళు మూసుకో. తెలుసుకునే జ్ఞానం ఇవ్వయ్యా. అవునేసయ్య. మాలో బుద్ధినివ్వండి అయ్యా. అవునయ్యా. మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. ఆమేన్. 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 అక్క ఆ, ఒక పాట పాడినా? ఆ, పాడండి. ఓకే పిల్లలు అందరూ జాగ్రత్తగా వినండి. మనకి స్కూల్స్లో ఏమేం కష్టంగా ఉన్నాయి? చదువుకోవడం, కొన్నిసార్లు అర్థం కాదు కదా, హోంవర్క్స్ చేసుకోవడం, ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడాలో, టీచర్స్తో ఎలా మాట్లాడాలో, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? దేవుడు నేర్పిస్తాడు. ఆ దేవుడి యొక్క జ్ఞానం ఇందాక మనం చదువుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పుడు మనం అందరం కలిసి దేవుడిని అడిగాం కదా, మనకి ఇస్తాడు. మనం ఒక పాట పాడదాం. సరే, వీళ్ళ ముగ్గురు మనకు ఒక పాట పాడి అయితే ఒక కండిషన్ అక్క, చెప్ప చెప్పు. మాతో పాటు ఆ, మీరందరూ పాడాలి. సరే, మనందరం కూడా పాడదామా? ఓకే రెడీ. అక్క ఫస్ట్ మేము పాడతాం, ఓకే, సెకండ్ వాళ్ళు పాడాలి. ఫస్ట్ మీరు పాడండి, తర్వాత మేము వెనకాల పాడతాం. ఓకే. ఓకేనా పిల్లలు, రెడీయా? వినండి జాగ్రత్తగా. జ్ఞానం కావాలా? జ్ఞానం జ్ఞానం కావాలా? అక్క వీళ్ళెవరికి ఉద్దరుకుంటా అక్క, ఎవరో పాడలేదు. పాడలేదంట, పాడరంట. వాళ్ళు పాడాక మనం పాడదాం. పాడండి. జ్ఞానం కావాలా? దేవుని అడగండి. అక్క ఆ, టీచర్స్ కి వెనక ఉన్న పేరెంట్స్ కి అర్థం అక్క జ్ఞానం. మీకు పేరెంట్స్ కి, టీచర్స్ కి, వాలంటీర్స్ కి జ్ఞానం వద్దా? కావాలా? మరి సరే, అందరూ మీరు పాడాలి కదా. జ్ఞానం కావాలా? జ్ఞానం కావాలా? దేవుని అడగండి, దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తాడు. ఆయనే ఇస్తాడు, ఫ్రీగా ఇస్తాడు. ఫ్రీగా ఇస్తాడు. మళ్ళీ మళ్ళీ పాడదాం, మళ్ళీ పాడదాం. అందరం కలిసి పాడదామా? అందరం కలిసి పాడదాం. 2, 3 స్టార్ట్. జ్ఞానం కావాలా? దేవుని అడగండి, ఆయన ఇస్తాడు. ఫ్రీగా ఇస్తాడు. హే బలి బలి బలి. చప్పట్లు కొడదామా? 1, 5 గుర్తుంచుకోండి పిల్లలు. యాకోబు 1:5 గుర్తుంచుకుందాం. చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడదామా వీళ్ళు పాట నేర్పించినందుకు. అక్క థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మీ ముగ్గురికి కూడా ఫ్రెండ్స్ ముగ్గురు చాలా బాగా చెప్పారు. బాయ్ బాయ్ పిల్లలు. నేను ప్రపంచాన్ని కాపాడటానికి వెళ్తున్నాను. ప్రపంచాన్ని కాపాడడానికి వెళ్తున్నాడు. ఓ బాబోయ్ పిల్లలు, ఓకే.